అందరికీ నమస్కారం. చాలామంది అనుకుంటారేమో, అందరితో కలిసి ఉన్నారు, మనం సింగిల్గా ఉన్నాము, మనం ఒంటరిగా ఉన్నాము, మనం ఏదైనా తప్పు చేసామా అని. ఇంకా మీరు తప్పు చేయకపోయినా లోపల బాధపడుతూ ఉంటారు చాలామంది. మనం తప్పు చేయడం వల్ల ఏమో మనల్ని ఒంటరిగా చేశారు. అది చాలా తప్పండి. మనం నిజాయితీగా ఉన్నాం కాబట్టే మనల్ని ఒంటరిగా చేశారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒంటరిగా చేసినా నీ మనసులో నీకు నిజాయితీ తెలుసు. నువ్వు ఏం చేసావనేది కూడా నీ మనసుకి తెలుసు మాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? గొర్రెలు గుంపులు గుంపులుగా ఉంటాయి. గొర్రెలు గుంపులు గుంపులుగా ఉంటే ఏం చేస్తారు మనల్ని? మహా అయితే ఉన్నవి లేనట్టుగా, లేను ఉన్నట్టుగా మన గురించి చెప్పుకుంటారు. అంతే కాదా చెప్పండి? సింహం ఎప్పుడు కూడా సింగిల్గానే ఉంటుంది. సమయం కోసం పంజా విసురుతుంది అన్నమాట. అంతవరకు మన టైం వస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. అవునా కాదా చెప్పండి? నేను చెప్పింది అవునా కాదా?